వ్యవహరించారు. ఇక కవిత నివాసం దగ్గరికి వెళ్దాం. సో అక్కడ మా ప్రతినిధి నరేష్ ఉన్నారు కవిత నివాసం దగ్గర. సో నరేష్, సో కవిత నిన్న మాట్లాడినటువంటి మాటలను చూసాం. సో ఇవాళ కేటీఆర్ కవిత విషయంలో పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ చూసాం. సో కవిత చాలా అంశాలను ప్రస్తావించారు, చాలా ప్రశ్నలను ప్రజల ముందుంచారు, పార్టీ ముందర ఉంచారు. సో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి కేటీఆర్ సో ఆమె లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, విమర్శలకు కావచ్చు, ఒక ఫుల్ స్టాప్ పెట్టి పార్టీలో ఎటువంటి అలజడి లేదు, ఎట్లాంటి సమస్యలు లేవు అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ సో వాటిని ఎక్కడ కూడా అడ్రస్ చేయకుండా ఆయన కేవలం ఒక పాసింగ్ రిమార్క్స్ లాగానే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, కేసీఆర్కి ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు, లేఖలు రాయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఏమనిపిస్తుంది? సో కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి? అసలు కవిత ఏం ఆశించి నిన్న ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు? సో పార్టీ కవిత విషయంలో ఎట్లా స్పందించేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో? మొత్తానికి పార్టీలో కవితనే కాదు, ఆమె లేఖను కావచ్చు, ఆమె కమెంట్స్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కేటీఆర్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేయబోతారు? నిజానికి కవిత ఆశించింది వేరు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడింది వేరు. వాస్తవానికి చాలా కాలంగా ఏదైతే కేటీఆర్ చెప్తారో బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదు, ఏదైనా ఉంటే పార్టీ 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి అన్న అంశాన్ని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా దాటిపోయిన తర్వాతే కవిత లేఖ రాయడం జరిగిందనేది ఆమె వర్గం వాళ్ళు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే కవిత నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా సీరియస్ కామెంట్స్ చేసింది పార్టీని ఉద్దేశించి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా వాటన్నిటి కూడా సమాధానం చెప్తారని ఆమె అభిమానులు కావచ్చు, జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జాగృతి నాయకులు కూడా ఆశించారు. చాలా పెద్ద ఎత్తున అంటే కేటీఆర్ ప్రెస్ మీట్ ను కూడా చాలా నిశ్చితంగా పరిశీలించారు. కవిత ఒక పద్ధతి ప్రకారమే ఒక ప్లాన్డ్ గానే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె వరుసగా చేసేటువంటి కామెంట్స్, లేఖ రాయడం కావచ్చు, నిన్న శంషాబాద్ లో మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఆమె చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సైమల్టేనియస్ గా ఆమె సొంతగా ఎదిగేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఎందుకంటే పార్టీ అధినాయక ముఖ్యంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు సాల్వ్ చేసో లేకుంటే తనకు ప్రాధాన్యత కల్పిస్తే ఓకే, లేదంటే తన దారి తాను చూసుకుందాం అనేటువంటి ఆలోచనతోనే కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ జాగృతిని యాక్టివేట్ చేయడం, సో జాగృతికి సంబంధించినటువంటి 6 కన్వీనర్లను నియమించడం, లేదా బీసీ వాదాన్ని తను బలంగా ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేయడం, తన సొంత ఎజెండాతో కవిత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు కేటీఆర్ కూడా కవిత విషయంలో పెద్దగా రియాక్ట్ కాకపోవడం, కవిత తాను చెప్పాల్సింది కనుక చెప్పుకుని వెళ్ళిపోవడం కనుక చూస్తే సో రానున్నటువంటి రోజుల్లో అసలు కవిత ఎట్లా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సో ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, పార్టీయే ఆమెను బయటకు పంపించేస్తే అది అవకాశంగా తీసుకుని ఖచ్చితంగా ఆమె ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పార్టీ అంత సీరియస్గా కవిత కమెంట్స్ని ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. దాదాపు కేటీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టే, ఎందుకంటే అధ్యక్షుడి తర్వాత అంత హోదా ఉన్న నాయకుడు కేటీఆర్ కాబట్టి. కానీ కేటీఆర్ ఎక్కడ కూడా కవిత కమెంట్స్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటే కూడా చాలా ముక్తసరిగా సమాధానం చెప్తూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కవిత కమెంట్స్కు ఆయన సమాధానం చెప్పడానికి కూడా ఎక్కడ కూడా ఇష్టపడలేదు. అంటే కవితను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కూడా నిజానికి కవితను 6 నెలలుగా ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆమె చాలా యాక్టివ్గా బయట తిరుగుతున్నప్పటికీ కూడా కేటీఆర్ ఎక్కడ కూడా ఆమెను చాలా అంటే లోపల ఆలోచన చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. సో కవితనే కాదు, ఆమె కమెంట్స్ కూడా సీరియస్గా తీసుకున్నట్టు కేటీఆర్ మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది? ఎందుకంటే కవిత కోరుకుంది వేరు, పార్టీ ఆమెను బయటకు పంపించేస్తే ఖచ్చితంగా ఆమె వేరే ప్లాట్ఫామ్ చేసుకునే దానికి గత 6 నెలలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అటు మీరు అన్నట్టు బీసీ నినాదం కావచ్చు, భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ కూడా సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు. అదేవిధంగా అనేక అంశాలను ఆమె ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సొంత పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ముందుకు వెళ్తున్నారన్న చర్చ చాలా కాలంగా తెలంగాణ సమాజంలో ఉంది, ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. గతంలో ఆలయ నరేంద్ర మీద కావచ్చు, విజయశాంతి మీద కావచ్చు, తాజాగా ఈటల రాజేంద్ర మీద కూడా యాక్షన్ తీసుకునే మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్ చేశారు. కానీ కవితను అలా చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. అదే కనుక ఇప్పుడు ప్రెస్ మీట్లో కేటీఆర్ పక్కన ఉన్న శ్రీనివాస్ గౌడ్, ఆ పక్కన ఉన్న మాలవతు కవితను ఇలాంటి కామెంట్ చేస్తే ఈ పార్టీ ఖచ్చితంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ కవితను సస్పెండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి అటు బీఆర్ఎస్ నాయకత్వం అయితే చాలా తెలివిగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. కవితను సస్పెండ్ చేయకుండాను అలాగే కొనసాగించడం, ఈ అంశాన్ని అలాగే కొనసాగించడం ఒకటైతే, రెండోది ఆమె వ్యాఖ్యలను, ఆమె లేఖను, ఆమె ఉత్తరాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తే తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న కోణంలోనే బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది.
కనిపిస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. వాస్తవానికి కవిత అడగాల్సింది అడిగారు, ఆమె ఒక రకంగా బ్లాస్ట్ చేశారు. చిన్న విషయం కాదు, చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చేశారు. ఏకంగా కేసీఆర్ మీదే తుపాకీని ఎక్కిపెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆమె కామెంట్స్ ఆమె ఉత్తరాన్ని అంత సీరియస్గా తీసుకుంటారు. అంటే లోపల సీరియస్గా తీసుకున్నారు, కానీ బయటకు మాత్రం ఎక్కడ బయటపడకుండా చాలా తెలివిగానే కేటీఆర్ సమాధానం చెప్పి ప్రెస్ మీట్ని, వాస్తవానికి ప్రెస్ మీట్లో ప్రశ్నల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అయినప్పుడు కూడా కేటీఆర్ చాలా తెలివిగానే ఈ ప్రెస్ మీట్ని ముగించి పక్కకి జరగడం ద్వారా ఇప్పుడు మళ్ళీ బాల్ని ఏదైతే కవిత కోర్టులను విసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కవిత ఇక చాలా కాలంగా తను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి వాస్తవం. నిజానికి నిన్న ఎయిర్పోర్ట్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నినాదాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధ్యక్షుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళ ఫొటోస్ కూడా ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా కవిత వ్యక్తిగత అజెండాతో ఏదైతే సీఎం అంటూ నినాదాలు కావచ్చు, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కవితకు స్వాగతం అంటూ కూడా జాగృతి కార్యకర్తలు చాలా హంగామా చేశారు, హడావుడి చేశారు. సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. గతంలో అనేక సార్లు కవిత ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ నాయకులు ఉదాహరణకు నిజామాబాద్ పోయినా, జగిత్యాల పోయినా, లేదంటే ఆదిలాబాద్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కావచ్చు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికి కవితను కొంత హంగామా చేశారు. అలాంటిది నేను ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికే వాళ్ళలో సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా కనిపించలేదు. పూర్తిగా జాగృతికి సంబంధించిన నాయకులే కనిపించారు, ఆ కార్యకర్తలు కనిపించారు. వాళ్ళ నివాసం వద్ద కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. వాస్తవానికి కవిత నివాసం వద్ద కొంత పరిస్థితి ఎప్పుడు కొంత ఉత్సాహంగా అంటే కోలాహలంగానే కనిపిస్తూ ఉంటుంది, రోజు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కానీ ఈ రోజు అరపాదరిపా జాగృతి నాయకులు వస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కవిత నివాసం వైపు చూడట్లేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కవిత వైపు లైన్ తీసుకుంటే ఖచ్చితంగా పార్టీలో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని గ్రహించి బహుశా ఎవరు కూడా ఇటువైపు రావట్లేదు. అంతకుముందు చాలా మంది అంటే బీఆర్ఎస్ పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, మాజీ మంత్రులు కూడా అనేక మంది కొంత కవితతో పాటు కవిత వర్గంలో ఉన్నారు. ఆమెతో ర్యాప్ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు చాలా కాలంగా. కానీ గడిచిన ఈ వారం 10 రోజుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్న నాయకులు ఎవరు కూడా కవిత నివాసం వైపు పెద్దగా చూడట్లేదు. సో తద్వారా బీఆర్ఎస్ నాయకత్వం చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా కవితను సైడ్ చేసే ప్రయత్నమే జరుగుతుందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. సో ఇప్పుడు కవిత ఖచ్చితంగా తను ప్రత్యామ్నాయం అంటే తను ఏం చేయబోతున్నారు, ఎందుకంటే ఆమె నిన్ననే ఒక కామెంట్ కూడా చేశారు. ఎవరైతే లేఖను ఉత్తరాన్ని బహిర్గతం చేశారో, లీక్ చేశారో అది ఖచ్చితంగా తేలాల్సిందే, అది తేలే వరకు తను ఊరుకునేది లేదంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కేసీఆర్ కుమార్తెనైన తనకే పార్టీలు ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య నాయకుల పరిస్థితి అంటూ ఏంటంటూ కూడా ఒక నిజానికి ఆమె సొంత పార్టీ నాయకురాలుగా కాకుండా ప్రత్యర్థిగా, రాజకీయ ప్రత్యర్థి మాదిరిగా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు కవిత ఖచ్చితంగా కేసీఆర్ని అయితే కలిసే ప్రయత్నం అయితే చేస్తారనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ఒకసారి ఇప్పటివరకు కూడా అనేక సార్లు కలిసి మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఆశించిన ఫలితం అయితే దక్కలేదు కవితకి ఇప్పటి వరకు కూడా. అవన్నీ ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాతనే ఆఖరి ప్రయత్నంగా ఒక లేఖను కూడా మే 2వ తారీఖున రాసిన పరిస్థితి. ఆ లేఖ కూడా ఆమె ఆశించిన ఫలితాన్ని ఇచ్చేటట్టు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ రోజు కేటీఆర్ కనుక కొన్ని కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా కవిత లేవనెత్తినటువంటి అంశాలకు కావచ్చు, లేదా కవిత చేసినటువంటి ఆరోపణలకి ఫుల్ స్టాప్ పెట్టి ఇక పార్టీలో ఎట్లాంటి సంక్షోభం లేదు, పార్టీలో ఎట్లాంటి అలజడి లేదు అనేటువంటి వాతావరణాన్ని తీసుకురావాల్సిన కేటీఆర్ సో కవిత చేసినటువంటి కామెంట్స్, లేదా పార్టీలో కుట్ర జరుగుతుంది, లేదా పార్టీలో దయ్యాలున్నాయి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆమె తీసుకొచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి వాటిని మరింత చర్చకు దారి తీసేటువంటి అవకాశం కల్పించినట్టుగా అయితే మనకు